అంటే ఈయనకి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక పదవి ఇద్దాం అనుకున్నారు, అంటే అక్కడ చాగంటి గారికి ఇచ్చినట్టుగా ఇక్కడ ఈయన కూడా ఆధ్యాత్మికత వైపు ఆలోచిస్తారు కదా రేవంత్ రెడ్డి గారు. సో అది ఒకటి వచ్చిందండి, కల్చరల్ అంబాసిడర్గా అయితే కల్చరల్ ఏమనాలి సాంస్కృతిక శాఖకి ఒక అధికారిగా ఆయన పెట్టాలనుకున్నారు. అది నచ్చక కొంతమంది ఇట్లా చేస్తున్నారు. లేకపోతే ఇంతకాలం లేదు ఆవిడ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు? అదే అందరిలో కూడా ఇదే నిజంగానే మీరు అంత క్షోభగానే అనుభవించినట్లయితే ఆ రోజే మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. పోనీ అప్పుడు మాట్లాడలేదు. నువ్వు నీ కొడుకుల్ని ఎప్పుడైనా చూసుకున్నావా? ఆవిడ ఏమంటున్నారంటే, నేను వెళ్ళిపోయాక అంటే ఈయన్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలి వెళ్ళాక నాకు లైఫ్ లేదంటున్నావు. అంటే ఇప్పుడు ఈ మూడో వ్యక్తిని కూడా ఆవిడ వదిలేసినట్టున్నారు ఆవిడ మాటల్ని బట్టి. ఓకే, నేను ఇప్పుడు ఫ్రీ బర్డ్ని, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అన్నీ ఆవిడే చెప్తున్నారు. అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఆవిడే ఇచ్చుకుంటున్నారు. పిల్లల్ని కూడా భవిష్యత్తు కోసమే వదిలేశాను అన్నట్టు. భవిష్యత్తు అండి, భవిష్యత్తు కోసం పిల్లల్ని మనం వదిలేస్తామా? మీరు అడుక్కు తినేనా పిల్లల్ని పెంచుతారా పెంచరా? ప్రాబ్లం వస్తే మీరు తినడం మానేసి పిల్లలకు పెడతారు, తల్లి మనసు అది. కానీ నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే, ఇంకొక వ్యక్తితో వెళ్ళిపోతున్నావంటే అదొక మోహం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అది అంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు మనం ప్రశ్నించడానికి మనం సరిపోం, అది ఆవిడ లైఫ్. అది మన నెగిటివ్ ఏం మాట్లాడటంలే. కాకపోతే ఏంటంటే నువ్వు ఇన్ని నిజాలు చెప్పాను అన్నప్పుడు అదెందుకు చెప్పవు? యూ హ్యావ్ టు బి ఓపెన్ కదా. ఇప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాను వాళ్ళ భవిష్యత్తు కోసం ఎందుకు ఇప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చుకోవటం? అంటే నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు, అంటే నీ మీద సింపతి గెయిన్ చేసుకోవడానికి. ఇప్పుడు సింపతి వచ్చిందా? మీరు ఇన్ని వీడియోలు చూసారండి, గత 4-5 రోజులుగా ఒక 100 వీడియోలు పైగా వచ్చాయి. కమెంట్స్ ఎక్కడైనా ఈవిడ వైపు ఉన్నాయా? హార్డ్లీ ఒక వీడియోలో 2 కూడా ఉండవు. అన్ని గరికపాటి గారికి సపోర్ట్ చేస్తూ గురువు గారిని మీరు కించపరచకండి, గురువు గారిని మీరు ఏం అనకండి అనే చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం ఆశించారు? డబ్బులు కావాలా వాళ్ళని అడగండి. ఇంకొకటి ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, గరికపాటి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వాళ్ళు కూర్చుని 4 అన్నదమ్ములు కూర్చుని నా దగ్గర సంతకాలు తీసుకున్నారు, మేము విడిపోయేటప్పుడు అని ఆవిడే చెప్తాం. మేము పెళ్లి చేసుకోలేదు, మేము దండలు మార్చుకోలేదు, మాది రిజిస్టర్ మ్యారేజ్ కాదు, మాకు ఎటువంటి పెళ్లి జరగలేదు ఆవిడే చెప్తున్నారు. జరగనప్పుడు అయినా కూడా ఇద్దరు విడిపోయేటప్పుడు రాసుకున్నారు. అంటే ఈవిడ సేఫ్ సైడ్ రాయించుకున్నారా అనేది కూడా మనం ఆలోచించుకొని. ఎందుకంటే ఆవిడ ఎవరితోటో వెళ్ళిపోతున్నారు, పిల్లల బంధం మళ్ళీ రేపొద్దున వస్తుంది అనుకున్నారా? మనకేం తెలియదండి. అంటే మనిషి ఆలోచన ఆ సమయంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఈవిడ వైపు తప్పు ఉండొచ్చు, ఆయన వైపు తప్పు ఉండొచ్చు, అది వాళ్ళ సమస్య అది. కానీ ఆయన శారద గారిని సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నానని చెప్తున్నారు. అమ్మగారు చూసిన సంబంధం, కుటుంబం చూసిన సంబంధం చెప్పారు. ఇంకొకటి ఏంటి, ఆవిడ పిల్లల్ని చాలా చక్కగా పెంచారు, తల్లిగా భావించారు. ఒక్క నెగిటివ్ ఈవిడ చెప్పలేదు, అసలు ఆవిడ గురించి నెగిటివ్ రాలేదు. నా పిల్లల్ని ప్రేమగా పెంచింది, అన్నం పెట్టిందని ఆవిడ చెప్పారు. అది ఎవరం కాదని అంటారులే. ఇప్పుడు పిల్లలు సడన్ గా మీ వైపు ఎలా వస్తారు? ఇదేమన్నా సినిమానా అమ్మ అని హత్తుకోవటానికి? మీకు ఇల్లాలు సినిమా గుర్తుంది కదా, మరి ఇల్లాలు సినిమా స్టోరీనే కదా ఇది. ఓకే, చాలా సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలే కథలు అవుతాయండి, కథలే వాస్తవాలు అవుతాయి. మనిషి ఊహకి కొన్నిసార్లు కొత్త కొత్తవి రావచ్చు, కానీ ఎక్కడో అవి నిజాలు అవుతాయి, నిజాలే మన బుర్రలోకి వస్తాయి. కాబట్టి ఇది జీవితం అండి. నేను అనేది ఏంటంటే, కామేశ్వర గారు తన్ని తాను అనవసరంగా బయట పెట్టుకున్నారు. ఇప్పుడు ఆవిడ చక్కగా చదువుకున్నారు, ఒక లెక్చరర్గా పనిచేస్తున్నారు, నలుగురికి ఆవిడ మంచి మార్గదర్శకురాలు అయ్యారు. ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఆవిడ నష్టపోయారుగా. ఇప్పుడు ఆవిడకి ఇంతకాలం ఉండే మంచి పేరు పోయిందిగా ఒక రకంగా. ఇప్పుడు నాకు స్నేహితులు లేరు, నాకు పుట్టింటి వాళ్ళు లేరు, నాకు బంధువులు లేరు, నాకు ఎవరు లేరు అంటే. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, గరికపాటి గారు ఒక పెళ్ళయి ఎన్నేళ్ళు అయింది అని చెప్తే కొన్ని ఏళ్ళు అయింది అని చెప్పడం జరిగింది. ఆ ఇష్యూ నుంచి ఈమెను పెళ్లి చేసుకుని నీకు ఎన్ని సంవత్సరాలు అయితే, మరి నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అంటే చిన్నతనంలోనే పెళ్లి అయ్యిందా అని చెప్పి అక్కడి నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది కదా. ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చండి, కానీ అది కాదు ఇష్యూ. నన్ను అడిగితే ఈయన ఎవరో ఆడవాళ్ళ గురించి శారద మీద చెయ్యి వేసి ఈవిడ నా భార్య అని అవన్నీ చెప్తూ, ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరికి రండి నేను పరిష్కారం చెప్తాను ఏదో అన్నట్టు ఆయన. ఆవిడ అది కూడా అంది, ఆ మాట కూడా. కానీ ఆయన ఎప్పుడు ప్రసంగించినా ఆయన భార్య గురించి గొప్పగానే చెప్తారు. యాస్, అంటే ఇప్పుడు ఆవిడకి నాకు అనిపించింది ఏంటంటే, ఆవిడ ఆయనతో బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు శారద గారిని ఆయన బయటకు తీసుకెళ్ళడం, ఆయనకు ఒక విద్వత్తు, ఆయనకు ఒక పేరు రావడం, ఆవిడ కూడా గురువు గారి భార్యగా ఆవిడ అన్ని సన్మానాలు పొందడం ఆవిడకి నచ్చలేదేమో, ఎక్కడైనా ఆవిడకి జెలసీ వచ్చి ఉండొచ్చేమో అనిపిస్తుంది, మనకు తెలీదు. అంతే కదా. ఇప్పుడు
వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉందండి. ఏజ్ గ్యాప్ కూడా పెద్ద విషయం కాదు, కానీ వాళ్ళు సంప్రదాయబద్ధంగా చేసుకోలేదు, పెద్దవాళ్ళు చేసిన పెళ్లి కాదు, అది ఒక రకంగా వచ్చేయటమే కదా. సో వాళ్ళు ఎక్కడో అడ్జస్ట్ అవ్వలేదు, సైకలాజికల్గా ఎక్కడో ఏదో గ్యాప్ ఉంది, దానివల్ల ఫ్రీగా ఉండలేదేమో. గిల్టీ కాన్షియస్ కూడా ఉంటుందిగా మనిషికి. ఈవిడికి మరిది అయ్యో మరితో వచ్చానని ఉండొచ్చు, ఆయనకి వదిన గారని ఒక ఫీల్ ఉండొచ్చు, మనకి తెలియదు. ఈ సైకలాజికల్ ఇష్యూస్ మాత్రం అలా వావి వరుసలు మర్చిపోయి అవి కొంచెం ఇబ్బంది కదా. ఇప్పుడు మన ఎస్పీబీని తీసుకుంటే మరి కజిన్ సిస్టర్ ఆవిడ అంటే మరి ఎట్లా చెప్తాం మనం? ఇప్పుడు ముస్లిమ్స్లో అంటే చేసుకుంటారు, సొంత కజిన్స్ అంటే సిస్టర్స్ చేసుకుంటారు, అటు సైడ్ చేసుకోరు వాళ్ళు. మనకి వాళ్ళకి అదే తేడా. మనం మేనమావ పిల్లల్ని చేసుకుంటాం, మేనత్త పిల్లల్ని చేసుకుంటాం, కానీ మన అన్నదమ్ముల పిల్లల్ని అక్క చెల్లెల పిల్లల్ని చేసుకోం. సో ఇక్కడ రివర్స్ అయింది. నేను అనేది ఏంటంటే ఎక్కడో ఏదో కాన్షియస్నెస్లో ఇద్దరికి ఏదో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండొచ్చండి, అది దగ్గర చేసి ఉండకపోవచ్చు. అంటే భార్యాభర్తలుగా వీళ్ళు బయటకు వెళ్ళడాలు తిరగడాలు ఉండలేదేమో, అంటే ఎక్కడో అది వాళ్ళు సిగ్గుపడి ఉండొచ్చేమో, మనకు తెలియదు. ఇవన్నీ కూడా మీకు సైకలాజికల్గా మనం ఆలోచిస్తే వీటికి సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ శారద గారి దాకా వచ్చేసరికి అమ్మగారు కుదిర్చిన పెళ్ళి సంప్రదాయంగా చేసుకున్నారు, భార్య అనే ఒక ఫీల్ వచ్చి ఉండొచ్చు. ప్లస్ ఆవిడ కూడా చక్కగా చదువుకున్న వ్యక్తి, పిల్లల్ని సొంత తల్లి కంటే ఎక్కువ చూసుకుంది. ఇవన్నీ కూడా బంధాన్ని పటిష్టం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో చెప్పారు శారదా గారు ఫస్ట్ వాళ్ళ అమ్మగారు మనసు గెలుచుకున్నారు, ఆమె చాలా మంచిది, అందుకనే నేను కూడా ఆవిడికి లొంగిపోవాల్సి వచ్చింది అని చెప్పి కూడా గరికపాటి గారు చాలా మరి అది గొప్ప విషయం కదండి. ఇప్పుడు ఈవిడలో మనం చూస్తే కనుక అయితే మాట తీరు కూడా చాలా గంభీరంగా చాలా దిశన కనిపిస్తుంది, నేను అనే ఇది కనిపిస్తుంది. అంటే అది కూడా కుదరలేదమ్మా ఇద్దరికి. ఫస్ట్ మనకి ఏదైతే నచ్చుతుందో ఒక వ్యక్తిలో, తర్వాత అదే మనకు నచ్చదు. మీరు గమనించండి, ఇప్పుడు ఇద్దరు దగ్గర అవుతారండి, చాలా గొప్పగా ఫీల్ అయిపోయి పెళ్లి చేసుకున్నాక ఆ అబ్బాయిలో అమ్మాయికి అదే నచ్చదు, అమ్మాయిలో అబ్బాయికి అదే నచ్చదు. మీరు గమనించండి, కావాలంటే దూరంగా ఉన్నప్పుడు అవి చెల్లుతుంది. దగ్గర పెళ్ళైపోయాక నాకు ఒదిగి ఉండాలి అనుకుంటాడు, ఇతను ఇద్దరుకుట్లా లేడు మారిపోయాడని ఆ అమ్మాయి అనుకుంటుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ వస్తుందంటే మనం పెళ్లికి ముందు ఉండే ఇది వేరు, అప్పుడేం బాధ్యతలు ఉండవు. బాధ్యత వచ్చేసరికి అప్పుడు మనకి నిజమైన జీవితం ఏంటో అర్థమవుతుంది. ఆ జీవితం అర్థమయ్యాక అక్కడ అడ్జస్ట్ అవ్వాలండి. అది అవ్వకపోవటం వల్లే ఈరోజు ఇన్ని విడాకులు జరుగుతున్నాయి చెప్పాలంటే, కదా. కాబట్టి ఇక్కడ వీళ్ళ విషయంలో కూడా అలాగే జరిగింది. ఇవాళ ఆవిడ వచ్చి మాట్లాడటం అనేది మాత్రం నాకైతే సమంజసంగా కనిపించట్లా. ఇప్పుడు చాలా మంది ఏమన్నారు, వాళ్ళ టీం స్పందించడం, గరికపాటి గారు ఇక్కడ అది కూడా అంటున్నారు మేడం. ఎందుకంటే టీం డైరెక్ట్ గా గరికపాటి గారి మీద ఇంత అభియోగం పడినప్పుడు ఆయన బయటకు వచ్చి కనీసం అది నిజమా అబద్ధమా చెప్పాలి కదా. అతను చెప్పకపోతే అతను నిజాన్ని ఒప్పుకున్నట్ట అవసరం లేదు. ఆవిడ చెప్తుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను చాలా ఛానల్స్ లో చెప్పా, ఆయన ఒప్పుకోవాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అనుకుని విడిపోయారు, రాసుకున్నారు, ఆ కథ అక్కడితో అయిపోయింది. ఆయన హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని వదలలేదుగా, పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేశాడుగా. పోనీ ఆయన పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంటే అప్పుడు అది వేరే విషయం. కానీ ఇప్పుడు అదేం లేదు కదా. ఆయనకి అంత మంచి పేరు వచ్చింది, ఒక మంచి గురువుగా అందరూ భావిస్తున్నారు, ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, మంచి అవధాని, అది ఆయన చక్కగా ఆసుగా పద్యాలు చెప్తారు. ఇంత పేరు తెచ్చుకున్నాక ఆవిడతో సంబంధం, ఆవిడ ఇప్పుడు 23 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ. పోనీ మధ్యలో వాళ్ళిద్దరికి సంబంధం ఉండి ఆవిడ పిల్లల్ని వచ్చి చూసి పిల్లల మీద ప్రేమగా ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇప్పుడు అవేమీ లేనప్పుడు ఆయన కొత్తగా వచ్చి ఎందుకు చెప్పాలి అంటాను నేను. అవసరం లేదు. ఇప్పుడు మీ మీద ఒక మరక పడుతుందండి, తుడిచేసుకుంటాం అంతే. దాని గురించి నీ మరక ఎక్కడి నుంచి పడింది అని వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడతామా? అవసరం లేదుగా, అవసరం లేదు నా దృష్టిలో. పిల్లలు కూడా చెప్పక్కర్లేదు. ఎందుకు పిల్లలు చెప్పారంటే 9 నెలల క్రితం ఏదైతే ఆవిడ వీడియో రిలీజ్ చేశారో, కామేశ్వరి సరస్వతుల పేరుతో ఒక 2 వీడియోలు చేశారు. అప్పుడు వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టారు, పిల్లాడు పెట్టాడు. పెట్టినప్పుడు నిజంగా పిల్లాడు ఒకవేళ తల్లిది తప్పు కాదు తండ్రిదే తప్పు అనుకుంటే అప్పుడు ఏం చేసి ఉండేవాడు? కేసు పెట్టుండేవాడు కాదు. మా అమ్మ భలే చేసిందే, మా నాన్నదే తప్పు అనేవాడు. అనలేదుగా. అతనేం చిన్నపిల్లాడు కాదుగా, 30 ఏళ్ళు దాటాయిగా. అండ్ ఇప్పుడు కూడా అది ఒకవేళ నిజమైతే తన తల్లికి సపోర్ట్ చేస్తాడు కదా. అదే నేను అంటున్నా, వీడియోలు చేసి ఉండేవాళ్ళు, లేదు కేసు పెట్టకపోయేవాళ్ళు, ఇప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళు శారద గారినే తల్లి అనుకున్నారు, వాళ్ళు అది మర్చిపోయారు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు అంటే వాళ్ళకి విషయాలు గుర్తుంటాయిగా.
వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, పోనీ తల్లి నన్ను బాగా చూడలేదో చూసిందో అని మర్చిపోవటానికి. కాబట్టి ఇప్పుడు పిల్లలు కూడా మాట్లాడక్కర్లేదండి. టీం స్పందించింది అంటే టీం అని వేశారేమో మనకు తెలియదు. ఏది ఏమైనా వాళ్ళు ఒక హింట్ ఇచ్చారు. ఆవిడ ఎవరితోటి మరి ఒప్పందం చేసుకుంది, ఇవన్నీ ఆలోచించుకుని ఆవిడ కూర్చొని ఒక్కసారి ఆలోచించుకోవాలండి. నేను ఏం చేస్తున్నాను, ఇది మంచా చెడా, ఎందుకు ఇలా చేస్తున్నాను, ఇప్పటికే నాకు చాలా డ్యామేజ్ అయింది అనుకుంటే ఆవిడకి వీడియోలు చేయదు. ఇక్కడితో ఇది ఫుల్ స్టాప్ పెట్టి హ్యాపీగా ఆవిడ జీవితం ఆవిడ జీవిస్తారు. లేదు ఆవిడ ఎవరి చేత మధ్యవర్తి చేత కబురు చేసి నాకు సెటిల్మెంట్ చేయండి అని అడగచ్చు, ఏదైనా చేయొచ్చు. సో మరి ఏం చేస్తారు అనేది వేచి చూద్దాం. ఓకే, చూడాలి అసలు ఈ కథ ఎటు మలుపు తిరుగుతుంది. అదే కదా. కానీ ఇప్పుడు దీనివల్ల గరికపాటి గారికి వచ్చిన నష్టం ఏమీ లేదండి. ఓకే, మనం అసలు ఇప్పుడు ఆయన మీద ఎవరికి నెగిటివ్ థాట్ కూడా లేదు. ఎప్పుడో జరిగింది. ప్రతి మనిషి జీవితంలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. దాని గురించి ఇంత అవసరమా అని అందరూ అనుకుంటున్నారు. ఆయన పేరు పాడు చేయకండి అని అక్కడ రాస్తున్నారు కింద కమెంట్స్లో. ఆయన గురువు, మాకు మంచి విషయాలు చెప్పారు. చాలా మంది తల్లిదండ్రులు అయితే మా పిల్లలకి చాలా ఇష్టం ఆయన ప్రవచనాలు వింటారు. ప్రతి వాళ్ళు చాగంటి గారిది వీరిది ప్రవచనాలు పెట్టుకునే లాంగ్ డ్రైవ్కి వెళ్తారండి. అమెరికాలో ఏంటి, ఇండియాలో ఏంటి, ఎక్కడైనా కూడా. సో ఒక మంచి మార్గంలో పిల్లల్ని మళ్ళిస్తున్నప్పుడు అక్కర్లేని వివాదాలు అనవసరం అని నేను అనుకుంటున్నాను. ఓకే మ్యామ్, రైట్. చూడాలి అసలు నిజంగా అంటే ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తికి రేపు పొద్దున ఏదో ఒక పదవిలో కూర్చుంటారు, ప్రజలు ఆశించినట్టు ఆయనకు ఒక పదవి కూడా రాబోతోంది అనుకునే టైంలో ఇటువంటి కాంట్రవర్సీస్ అది మామూలేలేండి. ఎప్పుడైనా కూడా ఎవరైనా ఎదుగుతుంటే చూడలేరు కొంతమంది, అది సహజం. అది ఏంటి ఈయనకైనా, లేదు ఏంటి చాగంటి గారికైనా అంటే మనం కూడా చదువుకుని మనం కూడా ఎదిగితే వస్తాయి, అన్నీ కూడా మన్ని కూడా వరిస్తాయి. కాకపోతే ఈర్ష్యాశీలు అనవసరం అండి మనిషికి. మనకి విద్వత్తు ఉంటే మనం ఎదుగుతాం అంతే. లేదు నేర్చుకోవాలి అంతే తప్ప మీరు ఎదుగుతుంటే నేను ఏడిస్తే ఎప్పటికీ ఇలాగే ఉంటాను నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.